దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క సందేశాన్ని ఆలకిద్దాం. శ్రమదినాలు అంటే సిలువ ధ్యాన కూడికల సందర్భంగా దేవుడు సిలువ మీద పలికిన రెండవ మాట గురించి మనం చిన్న మాట తెలియచేద్దాం. మరి దేవుడు కుడి పక్కన వేయబడిన మరొక దొంగ పశ్చాత్తాపడుతూ, అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చేసిన చిన్న ప్రార్థన ఆలకించిన దేవుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని లోకసువార్త 23:43 మనకు తెలియచేశాడు. మరి దేవుడు ఎవరు చేసినా ప్రార్థన ఆలకిస్తాడు. అయితే అది పశ్చాత్తాపం కలిగిన ప్రార్థనగా ఉండాలి. అలాగే దేవుని యొక్క ఇష్టపూర్వకమైన దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఉండాలి. అలాగన చేసిన దొంగ తెలుసుకొని దేవుని యొక్క సత్యాన్ని ఎరిగి గ్రహించి చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు అతన్ని నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చివరి క్షణంలో ఆత్మను రక్షించుకున్నాడు. ప్రభు అట్టి దాహం మనం కూడా కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.